అండి నేను ఇయర్ రింగ్స్ మేకింగ్ చేస్తున్నానని మీ అందరూ నా షార్ట్స్లో చూసే ఉంటారు. నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నేను షార్ట్స్లో జస్ట్ ఇయర్ రింగ్స్ మాత్రమే చూపించానండి. ఈ వీడియోలో మనకి మేకింగ్ చూపించి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను లాస్ట్ షార్ట్లో చెప్పాను కదండి, నేనైతే ఫస్ట్ సింపుల్ ఇయర్ రింగ్స్ నుంచే స్టార్ట్ చేశానని చెప్పి. నేనైతే ఇయర్ రింగ్స్ నుంచే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ఓహెచ్పి షీట్ మీద గ్లో అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే కుందన్ స్టిక్ చేసుకోండి. ఆ తర్వాత నేనైతే కనుక అది కొంచెం డ్రై అవ్వడానికి పక్కన పెట్టేశాను. డ్రై అయిన తర్వాత మనం కట్ చేయాలండి, లేదంటే కనుక అది సరిగ్గా రాదు, మనకి గ్లూ అనేది సిజర్కి కూడా అంటుకుపోతుంది. కింద అయితే నేను ఒక బీడ్ యాడ్ చేద్దామని చెప్పి ఈ కలర్ బీడ్ తీసుకున్నానండి కింద హ్యాంగ్ అవ్వడానికి. తర్వాత నేను అది ఓహెచ్పి షీట్ మీద ఉన్నది కట్ చేసేసి దానికి ఐపీని అటాచ్ చేసి దీన్ని అయితే హ్యాంగ్ చేస్తాను. ఇది నేను చేసిన సింపుల్ ఇయర్ రింగ్ ప్రాసెస్ అండి. ఇదైతే ఈజీగానే అయిపోతుంది, కానీ ఓహెచ్పి షీట్ అనేది డ్రై అవ్వడానికి టైం పడుతుంది. మనకి క్రియేటివిటీలో కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఇలాంటివి ట్రై చేస్తే మనకి ఫస్ట్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేనైతే ఇది మేక్ చేసిన తర్వాత ఇది సెకండ్ ఇయర్ రింగ్ అండి నేను మేక్ చేసింది. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు. నేనైతే ఇది ఎలా మేక్ చేస్తానని చెప్తాను. నేను ఫస్ట్ ఓహెచ్పి షీట్ మీదే నేను ఒక డిజైన్ అనుకుని ఆ డిజైన్ దానికి తగ్గట్టుగా నేను అనేది స్టోన్స్ అండ్ కుందన్స్ అన్నీ కూడా గ్లూతో అప్లై అంటించుకున్నాను. మనం ఓహెచ్పి షీట్ మీద ఏ డిజైన్ అయితే అనుకుంటున్నామో అదంతా మనం ఫస్ట్ గ్లూతో అంటించేసుకున్న తర్వాత దాన్ని ఒక 1 and 2 hours పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే అది మనకి డ్రై అయిన తర్వాత కట్ చేయడానికి అవుతుంది కాబట్టి. నేను అంతా అంటించేసిన తర్వాత ఇంకో 1-2 hours పక్కన పెట్టేశాను. ఈలోపు నేను హ్యాంగ్ చేసుకోవడానికి కింద బీడ్స్ అవి రెడీ చేసుకున్నానండి. మనం ఇలా గ్లూతో అప్లై చేసిన తర్వాత మనం ఇంకా చేయాల్సిన వర్క్ చాలా ఉంటుంది. అది చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళగలం. నేను చేసిన వాటిలో ఇది సెకండ్ ఇయర్ రింగ్ అండి. ఇది కొంచెం హెవీగా చేశాను. నాకు ఇదైతే బాగానే వచ్చింది, రిజల్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ నేను పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ చేశాను. ఆ వీడియో నేను షార్ట్లో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ షార్ట్లో చూసే ఉంటారు, కానీ ఎలా మేక్ చేశానని అయితే నేను వీడియో ఇంకా పోస్ట్ చేయలేదండి. నేను అది వీడియో పోస్ట్ చేస్తాను. అది కూడా చాలా సింపుల్గానండి. మీరు నేర్చుకోవాలనుకుంటే ఒకవేళ చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను అనుకున్న డిజైన్ అయితే ఇదండి. ఇలా అనుకున్నాను. బీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం లుక్ అనేది యాడ్ అవుతుంది. నేను ఇయర్ రింగ్స్ చేద్దాం అనుకున్నప్పుడు నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఇదంతా మనకు వచ్చిద్దా అన్న డౌట్ అయితే ఉండేదండి. వన్స్ నేను ఇయర్ రింగ్స్ మేక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా అదే అలవాటు అయిపోతుంది. ఇంకా మనకి ఈజీగా ఉంటుంది, మనకి ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో తప్పకుండా ట్రై చేయండి. కుందన్స్ అనేవి అంటించేసిన తర్వాత ఓహెచ్పి షీట్ అనేది నేను పక్కన పెట్టానండి కొంచెం డ్రై అవ్వడానికి. తర్వాత బీడ్స్వి నేను రెడీ చేసుకున్నానండి. ఐ పిన్స్ కూడా మనం ఎంత లెంత్ అయితే కావాలనుకుంటున్నామో అంత లెంత్ ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి. ఓహెచ్పి షీట్ డ్రై అయిన తర్వాత మనం ఇంకా కట్ చేసుకోవచ్చు అండి. కట్ చేసిన తర్వాత మనం ఐ పిన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఐ పిన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత కొంచెం గ్లూ అనేది డ్రై అయిన తర్వాత మనం బీడ్స్ అనేవి యాడ్ చేయాలి, లేదంటే అవి బరువుకి మళ్ళీ ఐ పిన్స్ జారిపోతాయి, సరిగ్గా స్టిక్ అవ్వండి. మనం ఓహెచ్పి షీట్ కట్ చేసేటప్పుడు కూడా డిజైన్ని చూసుకుంటూ చాలా పర్ఫెక్ట్గా కట్ చేయాలండి. కొంచెం ఓహెచ్పి షీట్ ఉంది కట్ చేయడానికి అవ్వట్లేదు అనుకుంటే కనుక మనం అగరబత్తితో దాన్ని అనేది కాల్ చేయొచ్చండి. చూసారు కదండి, ఐ పిన్స్ యాడ్ చేసిన తర్వాత బీడ్స్ యాడ్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా వచ్చిందో. మనం ఓహెచ్పి షీట్ మీద ఏ డిజైన్ అయితే వేస్తామో దానికి ఐ పిన్స్ యాడ్ చేసి బీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా లుక్ వస్తుందండి. మనం ఇంకా లోరియల్ బీడ్స్ కూడా దీనిలో కొంచెం యాడ్ చేయొచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ అవి లేవని చెప్పి నేను యాడ్ చేయలేదు. నెక్స్ట్ నేను వీటిని కూడా మళ్ళీ రీమోల్డింగ్ చేస్తానండి. చేసిన తర్వాత మళ్ళీ బీడ్స్ యాడ్ చేస్తాను కింద. మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.